కృపగల దేవ, మహిమా ప్రభావములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహాదయ కొరకు స్తోత్రాలు, కనికరం కొరకు స్తోత్రాలు. ఇశ్రాయేలు కొరకు ప్రార్థించమని మీరు సెలవిచ్చారు ప్రభా. దయచేసి వారి మీద జరుగుతున్న దాడులు, యుద్ధాలు మీరు ఎరిగిన దేవుడు తండ్రి. మీ ప్రజల యొక్క క్షేమమును తండ్రి మీరు చూడమని ప్రార్థిస్తున్నాను. మీ ప్రజలకు క్షేమము దయచేయండి ప్రభా. వారు తక్కువ జనాభా చుట్టూ ఉన్న దేశాలలో ఎంతో గొప్ప జనాభా స్వామి. దయచేసి వారి మీద జరుగుతున్నటువంటి యుద్ధాలలో నా తండ్రి నీ ప్రజలకు క్షేమం దయచేయండి. ఎంతోమంది అమాయకమైనటువంటి ప్రజలు ప్రభా, ఏమీ తెలియని బిడ్డలు స్వామి యుద్ధంలో నాశనమైపోతున్నారు, ఆకలికి అల్లాడిపోతున్నారు స్వామి. బిడ్డలు నిద్ర లేకుండా బిక్కుమని భయపడుతున్నారు. చంటి బిడ్డలు స్వామి తిండి లేక ఎంతగానో నాయన కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు ప్రభువా. దయచేసి యుద్ధాన్ని ఆపండి తండ్రి, యుద్ధాన్ని ఆపండి ప్రభువా. దయచేసి యుద్ధాన్ని ఆపమని ప్రార్థిస్తున్నాను. మీరే ఈ గొప్ప కార్యము జరిగించగల దేవుడు. దయచేసి కార్యము చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మార్చి మాసం 8వ తారీఖు 2026. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం. సన్బలుటును, టోబియాయును, అరబీయులను, అమ్మోనీయులను, అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడినని, బీటలన్నీ కప్పబడిననియు వినినప్పుడు మిగులా కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలెనని వారందరూ కట్టుగట్టి మమ్మను కలతపరచగా అని 7-8 వచనాలలో చెప్పబడ్డది. యెరూషలేము పట్టణము ఆ గోడలు కడుతున్నారని, బీటలన్నీ కప్పబడ్డాయని విన్నారు. వినిన వారు సన్బలటు, టోబియో, అరబీయులు, అమ్మోనీయులు, అష్టోదీయులు ఈరోజు కూడా యెరూషలేము పట్టణం మీదికి ఎంతోమంది వ్యతిరేకులుగా లేచి ఇబ్బంది పెడుతున్న రోజులు. దేవుని ప్రజల మీదికి లేచిన వారి విషయంలో దేవుడే కార్యము చేయాలి. ప్రియులారా, ఈరోజు కూడా మన ఇశ్రాయేలీయులతో పాటు సహపౌరసత్వం కలిగినటువంటి వారం. ఒకప్పుడు మనము దేవుడు లేని వారం. దేవుణ్ణి రాళ్లలో, పుట్టల్లో, చతుష్పాద జంతువులలో మనము వెతుకుతూ ఉన్నటువంటి వారం. అటువంటి మనల్ని దేవుడు ప్రేమించి తన ప్రశస్తమైన రక్తముతో కడిగి మనల్ని పవిత్రపరిచి మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులతో పాటు సహపౌరసత్వాన్ని మనకు కలుగజేశాడు. ఆ రీతిగా సహపౌరసత్వము కలుగజేసిన గొప్ప దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ రోజున మన మీద కూడా మనము దేవుని కొరకు కడుతున్నటువంటి కట్టడాలు అంటే ఎన్నో ఆత్మల్ని సంపాదించాలని అక్కడక్కడ బీటలు బారిన సంఘాలు, సంఘాలలో చీరికలు, సంఘాలలో అరమరికలు, సంఘాలలో భేదాభిప్రాయాలు ఇవన్నీ పూడ్చాలని, ఈ బీటలన్నీ తిరిగి కట్టాలని, పడిపోయిన మందిరాలు తిరిగి కట్టబడాలని, అనేక ఆత్మలు ప్రభు దగ్గరికి రావాలని మనము చేస్తున్న ఈ ప్రయాసలో చాలామంది మనకు వ్యతిరేకులుగా నిలబడ్డారు. మనల్ని చాలామంది ఇబ్బంది పెడుతూ ఉన్నారు.
ఎంతోమంది మణిపూర్ ప్రాంతంలో ఎందరో ప్రభుని నమ్ముకున్న బిడ్డల్ని చంపేశారు. ఒరిస్సా, రాయ్గఢ్, ఇంకా చాలా ప్రాంతాలు, మన ఆంధ్రాలో కూడా, తెలంగాణలో కూడా ఎన్నో ప్రాంతాలు, ఇంకా కొన్ని స్టేట్లలో ఎంతోమంది క్రైస్తవులను భయంకరంగా హింసించారు. ఈ దేశంలో అధికారులు ఉన్నారు, ఎంతోమంది అధికారులు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, సీఎంలు ఉన్నారు, ఎంతోమంది గవర్నర్లు ఉన్నారు. ప్రియులారా గమనించాలి, హోం మంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నారు, ఎందరో ఉన్నారు. అయితే క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అరాచకాల్ని గూర్చి ఎవరు స్పందించడం లేదు. ప్రియులారా గమనించాలి. ఎందుకు ఇంత కఠినము అని నేను చెప్పను, అయితే ఇది కూడా దేవుని చిత్తమే అని నేను భావిస్తున్నాను. ఇది నా సొంత ఆలోచన మాత్రమే. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు కూడా అన్నిటికీ ఓర్చుకోవాలి, అన్నిటినీ భరించాలి, అన్నిటి కొరకు నిలబడాలి. దేవుని వాక్యంలో ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఆ సంఘంలో కృపగల దేవుడు ఒక్క విషయాన్ని చెప్పాడు. ఆ చెప్పిన మాటలు ఈ రీతిగా ఉన్నాయి. మీరు చూడండి ప్రియులారా, 10వ వచనం, 3వ అధ్యాయము 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. అనగా ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని ఎందుకు గైకొనాలంటే ఓర్పును నేర్చుకోవటానికి. ఎంత ఓర్పు అంటే నా ఓర్పు అని చెప్పాడు. 4:10 ప్రకటనలో చెప్పబడిన రీతిగా నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి అని చెప్పబడి ఉంది. అనగా దాని అర్థము, ప్రియులారా, వాక్యాన్ని నేను ఎందుకు గైకొనాలి అంటే ఆయన ఓర్పు నేర్చుకోవటానికి. దేవుని పిల్లలుగా మనం ఆలోచించాల్సింది, ఇప్పుడు మన కుటుంబంలో ఓర్పు లేకనే కదా మనము చిన్నాభిన్నమైపోతున్నాము. మన సంఘాలలో ఓర్పు లేకనే కదా సంఘాలలో కూడా చీలికలు వస్తూ ఉన్నాయి. కుటుంబాలలో భార్యాభర్తలు కానీ, తల్లిదండ్రులు పిల్లలు కానీ, వారి మధ్యన సరైనటువంటి ఓర్పు లేకనే కదా ఎన్నో ఇబ్బందులు, గొడవలు, విడిపోవడాలు, చెడిపోవడాలు, పడిపోవడాలు, ఇవన్నీ కూడాను. కాబట్టి దేవుని వాక్యాన్ని గైకొంటే ప్రభువు వాక్యము సెలవిచ్చిన రీతిగా నీవు నా ఓర్పు విషయమై అంటాడు. అనగా యేసు ప్రభుల వారికి ఉన్న ఆ ఓర్పు మనకు వస్తుంది. ప్రభు ఎంత ఓర్చుకున్నాడో తెలుసా? ప్రభుల వారిని నిర్నిమిత్తముగా ఎన్నో బూతులు మాట్లాడారు, నిందలు మోపారు, ఎన్నో అన్యాయపు మాటలు చెప్పారు. ఎన్నెన్నో అయినా ప్రభుల వారు ఓర్చుకున్నారు. ప్రియ దైవ జనాంగమ, ఈరోజు ఓర్పు మనకు లేకపోతే అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, ఓర్పు ద్రోహ కార్యములు జరగకుండా చేయునని. ఓర్పు లేని కారణాన ఈరోజు ఎంతోమంది జీవితాలలో ద్రోహ కార్యాలు జరుగుతున్నాయి, అంటే చెడ్డ కార్యాలు జరుగుతున్నాయి. ప్రియులారా, ద్రోహము అంటే చేసిన మేలును మరిచిపోయి మేలు చేసిన వారికి కీడు చేసే వారిని ద్రోహులు అని అంటారు. ఈరోజు అదే జరుగుతుంది. ఎవరు మేలు చేశారో వారికే కీడు చేస్తాం. ఎవరు అన్నం పెట్టారో వాళ్ళ చేతులనే నరికేస్తాం. ఎవరు ఆశ్రయం ఇచ్చారో వారికే ఆశ్రయం లేకుండా చేస్తున్నాం. ఎందుకో తెలుసా? ద్రోహము మనలో పెరిగిపోయాలి. ఆ ద్రోహం మనలో పెరగటానికి గల కారణం ఓర్పు లేక. దైవ జనాంగమ, ఈరోజు ఓర్పు చాలా ప్రాముఖ్యమైంది. ప్రభు పిల్లలుగా మీకు నా మనవి,
దేవుని వాక్యాన్ని గైకొనండి. వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, వాక్యాన్ని వింటూ ఉన్నాం. అయితే ఈ వాక్యము నాకే, ఈ వాక్యము నన్ను గురించే అనేటటువంటి భావన మనలో కలగాలి. వాక్యము మన లోపలికి వెళ్ళి ఆ వాక్య ప్రకారంగా మనము జీవించటానికి, ఆ వాక్యంలో ఉన్న ఆ వాక్యమైన యేసు ప్రభుల వారి ఓర్పు మనకు నేర్పించటానికి ప్రభువు సహాయము చేస్తాడు. అంతేకాదు, బైబిల్లో ఈ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఈ రీతిగా చెప్పబడి ఉంది. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు అని చెప్పాడు. అంటే దాని అర్థం, మన క్రియలు దేవునికి బాగా తెలుసు, అయితే మనకున్న శక్తి కొంచెమే. ఎంత కొంచెం అంటే అంత కొంచెం. అయితే ఆ కొంచెమైనటువంటి శక్తితో మనము దేవుని వాక్యాన్ని గైకొని ఆయన నామమును ఎరుగననలేదు అని చెప్పబడింది. దాని అర్థం ఏమిటంటే, దేవుని వాక్యాన్ని ఒక వ్యక్తి గైకుంటే, ఆ వాక్య ప్రకారంగా వాక్యాన్ని గ్రహించి ఆ ప్రకారంగా జీవిస్తే జరిగే విషయం, దేవుని నామమును ఎరుగననలేదు అంటే దేవుని మనము ఎరిగి ఉంటాం, ఆ దేవుడు మనల్ని ఎరిగి ఉంటాడు. ఆయన నామము అన్ని నామముల కంటే గొప్ప నామం. ఆయన నామములోనే రక్షణ, ఆయన నామములోనే స్వస్థత. నీవు దేవుని నామమును ఎరిగి ఉంటే ఆయన నామంలో రక్షణ, స్వస్థత ఉంది. కాబట్టి ఆ రెండు నీకు దేవుడు ప్రసాదించును గాక. ఆమెన్, ఆమెన్. ఏ నైనా